ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మీనరాశివారు, మీ శత్రువు బయట ఎక్కడో లేడు, మీ ఇంట్లోనే ఉన్నాడు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది ఒక స్త్రీ. ఆమె చిరునవ్వు వెనుక దాగి ఉన్న అసలు ఉద్దేశం మీకు తెలిసిన క్షణం మీరు షాక్ అవుతారు. మీ ప్రతి అడుగు గురించి తెలుసుకుంటూ, మీ ప్రతి విజయాన్ని చూసి అసూయపడుతూ, మీ వెనకాలే నిశ్శబ్దంగా కుట్రలు చేస్తున్న ఆ స్త్రీ ఎవరు? శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజ చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురూజీని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. ఆమెను ఎలా గుర్తించాలి? ఆమె వల్ల కలిగే ప్రతికూల ప్రభావం నుంచి ఎలా బయటపడాలి? ఈ వీడియోలో చివరి వరకు తెలుసుకోండి. మీకు ఈరోజు చెప్పబోయే అంశం చాలా ఆసక్తికరంగా ఉండటంతో పాటు ఆలోచింపచేసేదిగా కూడా ఉంటుంది. జ్యోతిష్యపరంగా కొన్ని గ్రహస్థితులు మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో మార్పులను సూచిస్తాయని చెబుతారు. కొన్నిసార్లు మనం శత్రువు బయట ఉన్నాడని అనుకుంటాం, కానీ నిజానికి మనకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తుల్లోనే అసూయ, స్వార్థం లేదా అపార్థాల వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణ సూచిస్తుంది. ఈ వీడియోలో ముఖ్యంగా ఒక స్త్రీ గురించి మాట్లాడబోతున్నాం. ఆమె మీ జీవితంలో ఏ సంబంధానికి చెందిన వ్యక్తి కావచ్చు? ఎందుకు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించే పరిస్థితి ఏర్పడింది? ఆమెను గుర్తించే సంకేతాలేమిటి? ఆమె ప్రభావం నుంచి మీ కుటుంబాన్ని, మీ అదృష్టాన్ని ఎలా కాపాడుకోవాలి? అలాగే ఈ ప్రతికూల పరిస్థితులను తగ్గించటానికి జ్యోతిష్యపరంగా చేయవలసిన పరిహారాలేమిటి? ఈ ప్రతి విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే ఒక ముఖ్యమైన సంకేతం ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలకు కొత్త కోణాన్ని చూపించవచ్చు. గత కొంతకాలంగా మీ జీవితంలో ఏదో సరిగా జరగటం లేదనే భావన కలుగుతుందా? ఎంత కష్టపడినా మీరు ప్రారంభించిన పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయా? అన్నీ సవ్యంగా సాగుతున్నాయని అనుకునే సమయంలో ఒక్కసారిగా ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయా? మీ శ్రమకు తగిన ఫలితాలు రావటం లేదని అనిపిస్తుందా? అయితే ఈ విషయాలను ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. ముందు మీతో ఎంతో స్నేహంగా మాట్లాడిన కొందరు వ్యక్తులు ఇప్పుడు కారణం లేకుండానే దూరమవుతున్నారా? లేదా మీ గురించి అపోహలు సృష్టిస్తూ మీకు తెలియకుండా వ్యతిరేక వాతావరణాన్ని తయారు చేస్తున్నారా? మీరు ఎవరికీ హాని చేయకపోయినా శత్రువుల సంఖ్య పెరుగుతున్నట్లు అనిపిస్తోందా? మీ ప్రతి విజయాన్ని చూసి కొందరు అసౌకర్యంగా భావిస్తున్నట్లు మీకు అనిపిస్తుందా? అంతేకాదు, ఇంట్లో కూడా ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుందా? చిన్న విషయానికే పెద్ద గొడవలవుతున్నాయా? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కుటుంబంలో ఇప్పుడు మాటామాటా పెరిగి వివాదాలుగా మారుతున్నాయా? ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందా? ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని భారంగా, అలజడిగా అనిపిస్తుందా? కారణం లేకుండానే మనసు చిరాకుగా మారుతుందా? ఇంకా గమనించాల్సిన విషయం ఏమిటంటే రాత్రుళ్ళు సరిగా నిద్ర పట్టకపోవటం, మనసు ఎప్పుడూ ఏదో ఆందోళనలో ఉండటం, ఎలాంటి సంతోషకరమైన వార్త వచ్చినా పూర్తిగా ఆనందించలేకపోవటం, చిన్న చిన్న విషయాలకే కోపం రావటం, నిర్ణయాలు తీసుకోవటంలో అయోమయం ఏర్పడటం, ఇవన్నీ కూడా మీ జీవితంలో జరుగుతున్నాయా? ఇన్ని సమస్యలు ఒక్కసారిగా ఎందుకు వస్తున్నాయి? నేను చేసిన తప్పేమిటి? నాకెందుకు మనశ్శాంతి లేకుండా పోయింది అనే ప్రశ్న మీ మనసులో పదే పదే వస్తూ ఉంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం కొన్ని సందర్భాల్లో గ్రహస్థితులు మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన కలిసి వచ్చి ఇలాంటి పరిస్థితులను తీసుకురావచ్చని భావిస్తారు. అందుకే ప్రతి సమస్యను ఒక్క కోణంలో మాత్రమే చూడకుండా దాని వెనక ఉన్న కారణాలను కూడా తెలుసుకోవటం అవసరం. ఈ రోజు చెప్పబోయే విషయాల్లో మీ జీవితానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఉండవచ్చు. వాటిని మీరు గమనిస్తే ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఒక కొత్త అర్థం కనిపించవచ్చు. అసలు ఈ సమస్యల వెనక కారణమేమిటి? ఎవరి ప్రవర్తన వల్ల ఈ పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జ్యోతిష్యపరంగా ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి చేయాల్సిన పరిహారాలేమిటి? ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది.
మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మీ మనసులోని ప్రతి మాటను, మీ కుటుంబ రహస్యాలను, మీ ఆర్థిక పరిస్థితిని, మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎలాంటి సందేహం లేకుండా చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అయితే జ్యోతిష్యపరంగా ఈ సమయంలో ఒక హెచ్చరికను గుర్తుంచుకోవాలని భావిస్తారు. ప్రతి చిరునవ్వు నిజమైన స్నేహానికి గుర్తు కాదు. ప్రతి ఆప్యాయమైన మాట వెనక మంచి ఉద్దేశమే ఉంటుందని కూడా చెప్పలేం. కొన్నిసార్లు మనకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులే తెలుసో తెలియకో మన బలహీనతలను ఇతరులతో పంచుకోవటం లేదా మనకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులను సృష్టించటం జరగొచ్చు. అందుకే ఈ కాలంలో మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకుంటున్నారో ఒకసారి ఆలోచించటం మంచిదే. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండండి. పెట్టుబడులు, అప్పులు, భాగస్వామ్యాలు లేదా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చిపుచ్చుకునే నిర్ణయాలను కేవలం నమ్మకం ఆధారంగా తీసుకోకండి. మీకు ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తి చెప్పిన మాటైనా ఒక్కసారి ఆలోచించి అవసరమైతే అన్ని వివరాలు పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం మీకు మేలు చేస్తుంది. చిన్న నిర్లక్ష్యం కూడా తర్వాత పెద్ద ఆర్థిక ఇబ్బందులకు దారి తీయవచ్చు. అలాగే కుటుంబ సంబంధాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఒకరి మాటను మరొకరికి చెప్పటం, అపార్థాలను పెంచే విధంగా విషయాలను మార్చి చెప్పటం లేదా చిన్న సమస్యను పెద్దదిగా చూపించటం వల్ల కుటుంబంలో అనవసర ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఉద్దేశపూర్వకంగా జరుగుతాయి, మరికొన్నిసార్లు అపార్థాల వల్ల కూడా జరుగుతాయి. అందుకే ఏ విషయం విన్నా వెంటనే నమ్మకుండా సంబంధిత వ్యక్తితో నేరుగా మాట్లాడి నిజానిజాలు తెలుసుకోవటం మంచిదే. జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం ఈ సమయంలో మీరు భావోద్వేగాల కంటే వివేకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. మీకు అత్యంత దగ్గరగా ఉండే వారిని అనుమానించాల్సిన అవసరం లేదు, కానీ గుడ్డి నమ్మకం కూడా మంచిది కాదు. మీ నిర్ణయాలు మీ ఆలోచనతో తీసుకోండి. మీ ఆర్థిక వివరాలు, కుటుంబ విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని అవసరమైన సందర్భాల్లో మాత్రమే పంచుకోండి. మీ వెనుక జరుగుతున్న ప్రతి విషయం మీకు వెంటనే తెలియకపోవచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తనలో మార్పులు, మాటల్లో తేడా, అనవసర జోక్యం లేదా మీ నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు కనిపిస్తే వాటిని ప్రశాంతంగా గమనించండి. తొందరపాటి నిర్ణయాలు తీసుకోవటం కంటే వాస్తవాలను తెలుసుకొని స్పందించటం మీకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది. ఈ సమయంలో మీకు అవసరమైన గొప్ప రక్షణ, జాగ్రత్త, సహనం మరియు వివేకం. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఏ విషయాన్ని ఎవరితో పంచుకోవాలి అనే విషయంలో సమతుల్యత పాటిస్తే అనేక సమస్యలను ముందుగానే నివారించగలుగుతారు. ఇదే ఈ కాలంలో జ్యోతిషపరంగా మీకు చెప్పబడి ముఖ్యమైన సూచనగా భావించబడుతోంది. అయితే ఆ స్త్రీ ఎవరో కాదు అని చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ఒక వ్యక్తిని ఖచ్చితంగా దోషిగా నిర్ధారించదు. అది కొన్ని పరిస్థితులు, వ్యక్తిత్వ లక్షణాలు, సంబంధాలలో ఏర్పడే సంకేతాల గురించి మాత్రమే సూచిస్తుంది. మీ జీవితంలో ఈ సమయంలో ఎక్కువగా జోక్యం చేసుకుని మీ ప్రతి నిర్ణయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చూపే, మీ వ్యక్తిగత విషయాలను పదే పదే అడిగే ఒక స్త్రీ ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణ సూచిస్తోంది. ఆమె మీకు పూర్తిగా అపరిచితురాలు కాకపోవచ్చు. మీ కుటుంబానికి దగ్గరైన వ్యక్తి కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా తరచూ మీతో కలిసే పరిచయస్తురాలు కూడా కావచ్చు. మొదట్లో ఆమె చూపించే ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ అన్నీ నిజమైనవేనని మీరు భావించవచ్చు. కానీ క్రమంగా మీ జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవటానికి ఆమె చూపించే ఆసక్తి సాధారణాన్ని మించి ఉంటే అది గమనించాల్సిన విషయం. మీరు చెప్పే విషయాలు ఇంకొంతమందికి ఎలా చేరుతున్నాయి? మీ ఇంట్లో జరిగిన చిన్న సంఘటన కూడా బయటవారికి ఎలా తెలుస్తోంది? మీ ప్రణాళికలు ముందుగానే ఇతరుల చెవికి ఎలా చేరుతున్నాయి అనే ప్రశ్నలు మీ మనసులో వస్తే ఒకసారి ప్రశాంతంగా ఆలోచించటం మంచిదే. ఇంకో ముఖ్యమైన సంకేతం ఏమిటంటే, మీరు ఏదైనా మంచి పని ప్రారంభించబోతున్నప్పుడు ఇది కుదరదు, ఇది నీ వల్ల కాదు, ఇంకొంచెం ఆగు అంటూ మీలో సందేహాలు పెంచే ప్రయత్నం చేయొచ్చు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిన సమయంలో మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే మాటలు చెప్పొచ్చు. అలాంటి పరిస్థితులు కనిపిస్తే వెంటనే ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు, కానీ మీ నిర్ణయాలను మీరే ఆలోచించి తీసుకోవటం మాత్రం చాలా అవసరం. మరొక విషయం కూడా గుర్తుంచుకోండి, అసూయ ఎప్పుడూ కోపంగా బయటపడదు. కొన్నిసార్లు అది చిరునవ్వు వెనుక దాగి ఉంటుంది. మీ విజయాన్ని అభినందించినట్టే కనిపిస్తూ అదే సమయంలో మీ పురోగతిని అడ్డుకునేలా మాటలు చెప్పే వ్యక్తులు కూడా ఉండొచ్చు. అలాంటి ప్రవర్తన కనిపిస్తే మీ వ్యక్తిగత విషయాలను పరిమితంగా మాత్రమే పంచుకోవటం మంచిది.
అయితే ఈ వీడియో ఉద్దేశం మీ కుటుంబంలోని లేదా మీకు దగ్గరగా ఉన్న ఏ స్త్రీనైనా అనుమానించమని చెప్పటం కాదు. ప్రతి సంబంధం నమ్మకం మీదే నిలబడుతుంది. కానీ నమ్మకంతో పాటు వివేకం కూడా ఉండాలి. ఎవరి మాటనైనా నిజమని నమ్మే ముందు పరిస్థితులను ప్రశాంతంగా పరిశీలించటం, వాస్తవాలను తెలుసుకోవటం, భావోద్వేగాల కంటే ఆలోచనకు ప్రాధాన్యమివ్వటం మీకు మేలు చేస్తుంది. కాబట్టి మీరు జ్యోతిష్యపరంగా ఈ కాలంలో మీకిచ్చే ప్రధాన సూచన ఏమిటంటే, మీ జీవితంలోని ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోకండి. మీ రహస్యాలను కాపాడుకోండి. మీ నిర్ణయాలను మీ వివేకంతో తీసుకోండి. అలా చేస్తే ప్రతికూల పరిస్థితులు తగ్గి మీ జీవితంలో ప్రశాంతత మరియు పురోగతి తిరిగి నెలకొనే అవకాశాలు మెరుగుపడతాయి. అయితే ఇప్పుడు మీకు కావలసింది పగ తీర్చుకోవటం కాదు, ఎవరో ఒకరిని శత్రువుగా భావించి వారితో గొడవ పడటం కూడా కాదు. జ్యోతిష్యపరంగా ఇలాంటి సమయంలో కోపంతో తీసుకునే నిర్ణయాలు మీకే ఎక్కువ నష్టం చేసే అవకాశం ఉందని భావిస్తారు. అందుకే ముందుగా మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. ఒకవేళ వ్యక్తి ఎవరో మీకు అర్థమైనా వెంటనే నిలదీయటం, వాదనకు దిగటం లేదా అందరి ముందు అవమానించటం వంటి పనులు చేయకండి. ఎందుకంటే అలాంటి చర్యల వల్ల సమస్య తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తెలివైన వ్యక్తి తన శక్తిని గొడవల్లో వృధా చేయడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని తన జీవితాన్ని కాపాడుకుంటాడు. ఇకపై మీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అందరికీ చెప్పే అలవాటు మానుకోండి. ముఖ్యంగా మీ ఆదాయం, పొదుపు, పెట్టుబడులు, కొత్త వ్యాపార ప్రణాళికలు, కుటుంబ సమస్యలు, పిల్లల భవిష్యత్, మీ వ్యక్తిగత నిర్ణయాలు వంటి విషయాలను అవసరమైతే మాత్రమే పంచుకోండి. ప్రతి ఒక్కరూ మీ శ్రేయస్సు కోసమే అడుగుతున్నారని అనుకోవటం సరైంది కాదు. కొందరు కేవలం తెలుసుకోవటానికే అడుగుతారు. మరికొందరు ఆ సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం కూడా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం, మీ ముందు ఒకలా మీ వెనక మరోలా మాట్లాడే వ్యక్తులను ప్రశాంతంగా గమనించండి. మీ దగ్గర ఒకరి గురించి చెడు మాట్లాడి వారి దగ్గర మీ గురించి చెడు మాట్లాడే వారికి మీ జీవితంలో ఎక్కువ స్థానం ఇవ్వకండి. అలాంటి వ్యక్తుల నుంచి కొంచెం దూరం పాటించటం చాలా మంచిది. మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం బయటకు వెళ్లకుండా చూసుకోండి. కుటుంబ సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య పరిష్కారం కావాలి. బయట వారి జోక్యం పెరిగిన కొద్దీ అపార్థాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీ విజయాల గురించి కూడా అందరికీ ముందుగానే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేయాలనుకుంటున్న పని పూర్తయ్యాక చెప్పటం చాలా సందర్భాల్లో మంచిది. ఎందుకంటే ప్రతి వ్యక్తి మీ ఆనందాన్ని అదే స్థాయిలో ఆనందిస్తాడని అనుకోవటం సరైంది కాదు. కొన్నిసార్లు మౌనం కూడా ఒక గొప్ప రక్షణగా పనిచేస్తుంది. జ్యోతిష్యపరంగా ఈ సమయంలో మీకున్న గొప్ప ఆయుధం సహనం, వివేకం మరియు మౌనం. మీరు చేయాల్సిందల్లా మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం, మీ కుటుంబాన్ని కాపాడుకోవటం, మీ మనశ్శాంతిని కోల్పోకుండా ఉండటం. గుర్తుంచుకోండి, మీ బలం మీ కోపంలో లేదు, మీ సహనంలో ఉంది. మీ విజయం ఎవరికైనా సమాధానం చెప్పటం ద్వారా కాదు, మీరు మరింత ఎత్తుకు ఎదగటం ద్వారా నిరూపించబడుతుంది. అందుకే ప్రశాంతంగా ఉండండి, జాగ్రత్తగా అడుగులు వేయండి. మీ రహస్యాలను మీ హృదయంలోనే ఉంచుకోండి. అది ఈ సమయంలో మీకు అత్యంత శ్రేయస్కరమైన మార్గం. మీరు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరినైనా అనుమానిస్తూ మనశ్శాంతిని కోల్పోవటం కూడా సరైన మార్గం కాదు. జ్యోతిష్యపరంగా ఇలాంటి సమయంలో మీకు అత్యంత పెద్ద బలం దైవ విశ్వాసం, సహనం మరియు సానుకూల ఆలోచన. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం మీకు ఇష్టమైన దైవాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీ ఇష్టదైవ నామస్మరణను కొద్దిసేపైనా చేయండి. మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది. ఎలాంటి సమస్య వచ్చినా ప్రశాంతంగా ఎదుర్కొనే శక్తిని కూడా అదే ప్రసాదిస్తుంది. అలాగే ప్రతిరోజు మీ ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించండి. ఆ దీపం కేవలం వెలుగు మాత్రమే కాదు, ఇంట్లో సానుకూల వాతావరణానికి కూడా ఒక ప్రతీక. దీపం వెలిగించిన తర్వాత 2 అగరవత్తులు వెలిగించి భక్తితో దేవుడికి చూపించండి. ఆ సమయంలో మీ మనసులో ఉన్న బాధలన్నీ దైవానికి సమర్పిస్తూ, మా ఇంట్లో సుఖశాంతులు ఉండాలి, మా కుటుంబానికి ఎలాంటి అపాయం కలగకూడదు అని హృదయపూర్వకంగా ప్రార్థించండి. గుర్తుంచుకోండి, దైవారాధన అంటే కేవలం కష్టాలు తొలగిపోవాలని కోరుకోవటం మాత్రమే కాదు, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, సరైన నిర్ణయాలను తీసుకునే వివేకం, మనసును ప్రశాంతంగా ఉంచే శక్తిని కూడా అది ఇస్తుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సమస్యలు ఎంత పెద్దవైనా వాటికి పరిష్కార మార్గం కనిపించటం ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఆధ్యాత్మిక విశ్వాసంతో పాటు ఆచరణలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత విషయాలను అవసరం లేని వారితో పంచుకోకండి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలను ఆలోచించి తీసుకోండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. ఎవరిపైనా తొందరపడి నమ్మకం పెట్టుకోకండి. అలాగే ఎవరినీ ఆధారాలు లేకుండా అనుమానించకండి. మీకు అవసరమైన జాగ్రత్తలు మీరు తప్పకుండా తీసుకోండి.
నమ్మకం, సహనం, దైవభక్తి, వివేకం ఈ 4 మీ జీవితానికి రక్షణ కవచంలా నిలుస్తాయి. కాలక్రమేణా పరిస్థితులు మారతాయి. ఈ రోజు మిమ్మల్ని బాధిస్తున్న సమస్యలు కూడా క్రమంగా వాటంతటవే సద్దుమణిగే అవకాశం ఉంటుంది. అందుకే ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యాన్ని కోల్పోవద్దు. దైవంపై విశ్వాసంతో ముందుకు సాగండి. మంచి రోజులు తప్పకుండా వస్తాయి. శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్యోతిష్యపరంగా ఈ సమయంలో మీ జీవితంలో 3 ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరగాల్సిన అవసరం లేదు. అయితే మీ పరిస్థితులకు అనుగుణంగా ఈ సంకేతాల్లో కొన్ని మీ జీవితంలో కనిపించవచ్చు. ఇప్పుడు ఆ 3 ముఖ్యమైన సంఘటనలు ఏమిటో తెలుసుకుందాం. మొదటి ముఖ్యమైన సంఘటన, ఒక నిజం మీ కళ్ల ముందుకు వచ్చే అవకాశం. ఇప్పటి వరకు మీరు పూర్తిగా నమ్మిన ఒక వ్యక్తి గురించి మీ అభిప్రాయం మారే పరిస్థితి రావచ్చు. చాలా రోజులుగా మీకు అర్థం కాని కొన్ని సంఘటనలు ఒక్కసారిగా స్పష్టంగా కనిపించవచ్చు. ఎవరు నిజంగా మీ శ్రేయస్సు కోరుకుంటున్నారు, ఎవరు కేవలం అవసరం కోసం మాత్రమే మీకు దగ్గరగా ఉన్నారు అనే విషయాల్లో మీకు ఒక అవగాహన కలిగే అవకాశం ఉంది. దీనివల్ల మొదట కొంత బాధ కలిగినా దీర్ఘకాలంలో ఇది మీకు మేలే చేస్తుంది. ఎందుకంటే నిజమైన సంబంధాలు మరింత బలపడతాయి. రెండవ ముఖ్యమైన సంఘటన, ఆర్థిక విషయాల్లో ఒక కీలక మలుపు. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగ మార్పు కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన అవకాశం కావచ్చు, పాత బాకీ తిరిగి రావటం కావచ్చు, లేదా కొత్త పెట్టుబడి గురించి ఆలోచించే పరిస్థితి కావచ్చు. అయితే జ్యోతిష్యపరంగా ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కంటే ప్రతి విషయాన్ని పూర్తిగా పరిశీలించటం మంచిదని సూచిస్తారు. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. అదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అనవసర ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రతి రూపాయి విషయంలో జాగ్రత్త అవసరం. మూడవ ముఖ్యమైన సంఘటన, జీవితంలో ప్రశాంతత తిరిగి రావటం. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న కొన్ని సమస్యలు క్రమంగా తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్న అపార్థాలు తగ్గవచ్చు. మీ మనసులో ఉన్న భయం, ఆందోళన తగ్గి మళ్ళీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త కూడా వినే అవకాశాలు ఉన్నాయి. అది ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై ఉండవచ్చు. ముఖ్యంగా మీరు సహనంతో, వివేకంతో ముందుకు సాగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశాలు మరింత మెరుగవుతాయి. అయితే ఈ 3 సంఘటనల్లో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. జ్యోతిష్యం దిశను మాత్రమే సూచిస్తుంది, నిర్ణయాన్ని కాదు. మీ ఆలోచనలు, మీ కృషి, మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. అందుకే దైవంపై విశ్వాసం ఉంచుతూ మీ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించండి. సరైన సమయంలో సరైన అవకాశాలను గుర్తించి ముందుకు సాగండి. అప్పుడు ఈ కాలంలో మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి నాంది కావచ్చు. ఈ సమయంలో మీరు చేయాల్సిన మొదటి పని మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం. ఏ సమస్య వచ్చినా దానిని పదే పదే ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని పాడు చేసుకోవద్దు. ప్రశాంతమైన మనసుతో ఆలోచించినప్పుడు కనిపించని పరిష్కారాలు కూడా కనిపించటం ప్రారంభమవుతుంది. అందుకే ఆందోళనకు బదులుగా సహనాన్ని ఎంచుకోండి. మరొక ముఖ్యమైన విషయం, మీ జీవితంలోని ప్రతి విషయాన్ని అందరికీ చెప్పే అలవాటును ఈ సమయంలో తగ్గించండి. ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి, మీ ఆదాయం, పొదుపు, పెట్టుబడులు, కొత్త వ్యాపార ప్రణాళికలు లేదా మీరు చేయబోయే ముఖ్యమైన పనుల గురించి అవసరం లేని వారికి చెప్పకండి. ప్రతి ఒక్కరూ మీ మంచినే కోరుకుంటారని అనుకోవటం సరైంది కాదు. అందుకే మీ వ్యక్తిగత విషయాలను మీకు అత్యంత నమ్మకమైన వ్యక్తులకే పరిమితం చేయండి. అలాగే మీరు మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయం దగ్గర పడుతోంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుటుంబం కావచ్చు, లేదా ఆర్థిక వ్యవహారానికి సంబంధించిన నిర్ణయం కావచ్చు. ఈ సమయంలో తొందరపాటు మీకు ఉపయోగపడదు. ఇతరులు చెప్పిన మాటల కంటే పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకుని అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దైవంపై విశ్వాసం ఉంచండి. మీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించండి. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకుంటే అనేక సమస్యలు క్రమంగా తగ్గుతాయి. సహనం, వివేకం, మౌనం ఈ 3 ఈ సమయంలో మీకు అత్యంత పెద్ద బలాలు. వీటిని పాటిస్తూ ముందుకు సాగితే మీ జీవితంలో మంచి మార్పులు కనిపించే అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఈ సమయంలో మీ జీవితంలో విజయాలు రావటం ప్రారంభమైతే ఒక విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. విజయం వచ్చినప్పుడు గర్వం మీలో చోటు చేసుకోనివ్వకండి. ఎందుకంటే మనిషిని పైకి తీసుకువెళ్లేది విజయం మాత్రమే కాదు, ఆ విజయాన్ని నిలబెట్టే వినయం కూడా. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత డబ్బు వచ్చినా మీ స్వభావాన్ని మార్చుకోవద్దు. చాలా మంది విజయం సాధించిన తర్వాత తాము చెప్పిందే సరైందని భావించటం ప్రారంభిస్తారు.
కానీ నిజమైన విజేత మాత్రం ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే మీకు తెలిసిన దానికంటే తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయని గుర్తుంచుకోండి. మీకంటే చిన్నవారి నుంచి కూడా మంచి సలహా రావచ్చు. మీకంటే అనుభవం ఉన్నవారి మాటల్లో జీవితాన్ని మార్చే జ్ఞానం దాగి ఉండొచ్చు. అందుకే ఎవరి సలహానైనా శ్రద్ధగా వినండి. చివరికి నిర్ణయం మీదే అయినా అందరి అభిప్రాయాన్ని గౌరవించటం ఒక గొప్ప లక్షణం. అలాగే మీతో కలిసి నడిచిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు అండగా నిలిచిన వారిని గౌరవించండి. మీ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చూపండి. కృతజ్ఞత ఉన్న చోట దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుందని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా మాటల్లో, ప్రవర్తనలో వినయాన్ని పాటించండి. మీతో మాట్లాడే ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడండి. ఎవరి హృదయాన్ని బాధించేలా మాట్లాడకండి. కొన్నిసార్లు మనం చెప్పిన ఒక మాట ఎదుటి వ్యక్తిని ఎంతో బాధ పెట్టొచ్చు. అదే ఒక మంచి మాట జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే మీ మాటల్లో మాధుర్యం ఉండాలి. మీ ప్రవర్తనలో మంచితనం కనిపించాలి. జ్యోతిష్యపరంగా కూడా ఈ సమయంలో మీకు వినయం ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకువస్తుందని భావిస్తారు. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత మంచి అవకాశాలు మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కోపం, అహంకారం, అతిశయం ఇవన్నీ మనిషిని క్రమంగా ఒంటరివాడిని చేస్తాయి. కానీ వినయం, ప్రేమ, గౌరవం ఇవి మన చుట్టూ మంచి మనుషులను నిలబెడతాయి. అందుకే మీరు విజయం వచ్చినప్పుడు తలెత్తి నడవండి, కానీ గర్వంతో కాదు, ఆత్మవిశ్వాసంతో. ప్రతి ఒక్కరిని గౌరవించండి. పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకోండి. మంచి సలహా ఇచ్చే వారిని ఆదరించండి. అవసరమైనప్పుడు ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకోవటానికి వెనుకాడకండి. గుర్తుంచుకోండి, మీ జీవితంలో మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేది కేవలం మీ ప్రతిభ మాత్రమే కాదు, మీ మంచితనం కూడా. మీ వినయం, మీ గౌరవ భావం, మీ సానుకూల ఆలోచన, మీ మంచి మనసే మీకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడతాయి. ఇవే మీ విజయాన్ని దీర్ఘకాలం నిలబెడతాయి. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనూ మంచి మనసును వదలకండి. అదే మీ నిజమైన బలం, అదే మీ శాశ్వత విజయం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాలను తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కటం మర్చిపోవద్దు. మీ కుటుంబ సభ్యులు, సన్నిహితుల్లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి. మీ జీవితంలో ఎల్లప్పుడూ సుఖశాంతులు, ఆరోగ్యం, ఆనందం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.